జయ గురుదత్త. మన ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా మనం పసిగట్టవచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటే, మన ఇంటిలోని వ్యక్తులకు ఒకరంటే ఒకరికి పడక గొడవలు జరుగుతూ చివరికి చాలా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నామంటే మన ఇంటికి వాస్తు దోషం ఉన్నట్టే లెక్క. అలాగే మన ఇంటిలోని బంగారాన్ని కుదవ పెట్టడం అంటే తాకట్టు పెట్టడం లేదా అమ్మడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా వాస్తుదోషం ఉన్నట్టు లెక్క. మన ఇంట్లో ఏ శుభకార్యం జరగడం లేదు, సంతానాలు కలగడం లేదు అంటే తప్పనిసరిగా వాస్తుదోషం ఉన్నట్లు లెక్క. మనం ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఏ పని కావడం లేదు, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగం రావడం లేదంటే వాస్తుదోషం ఉన్నట్టు లెక్క. అలాగే మన ఇంటిలో తులసి చెట్టు కానీ ఏదైనా జంతువులు కానీ, సాదుకునేటువంటి జంతువులు కానీ, సాధు జంతువులు ఏదైనా చనిపోతున్నాయంటే మన ఇంటికి వాస్తుదోషం ఉన్నట్టే లెక్క. అలాగే మన ఇంటిలో ఎప్పుడు కూడా ఎవరైనా ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు కూడా తప్పనిసరిగా మన ఇంటికి వాస్తు దోషం ఉన్నట్టు లెక్క. తప్పనిసరిగా వాస్తు సిద్ధాంతాన్ని పిలిపించుకొని వాస్తు సెడి చేసుకోండి. జై గురుదత్త.